శ్రీరాముడి గురించి కామెడీ జోకులు వేసినటువంటి ప్రకాష్ రాజ్ ఏదైతే సీతమ్మ గురించి శ్రీరాముడి గురించి కారు కోతలు కూసినటువంటి ప్రకాష్ రాజ్ మీదన వేసినటువంటి తిరుపతి కోర్టులో వేసిన కేసుని వదలదలుచుకోలేదు. ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ అయినటువంటి భానుప్రకాష్ రెడ్డి తాజాగా దీనికి సంబంధించిన పోరాటాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదలబోనన్నటువంటి విషయాన్ని ప్రకటించారు. హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ హిందూ దేవతలపై దేవుళ్ళపై ముఖ్యంగా కోట్లాది మంది హిందువులు ఆరాధించే శ్రీరామచంద్రుడిపై లక్ష్మణ స్వామిపై సీతమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రాబర్ట్ ప్రకాష్ రాజ్ మీద ఈరోజు మా అడ్వకేట్ అజయ్ కుమార్ ద్వారా ఈరోజు క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది. క్రిమినల్ కేసు కోర్టులో ఫిర్యాదు దాఖలు చేయడం జరిగింది. గతంలోనే ప్రకాష్ రాజ్కి నోటీసులు పంపించడం జరిగింది. సరైన స్పందన రాని కారణంగా కోట్లాది మంది హిందువుల మనోభావాలు బాధపడే విధంగా కించబడే విధంగా ప్రకాష్ రాజు మాట్లాడడం జరిగింది. దానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తాం. తిరిగి ఒక వీడియో పంపిస్తూ తిరిగి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడాడు. ఇది మంచిది కాదు. ఖచ్చితంగా ప్రకాష్ రాజుని తిరుపతి కోర్టుకి రప్పిస్తాం. ఖచ్చితంగా ఇది నిలబెట్టి హిందూ ధర్మ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రకాష్ రాజ్కి రాబో రోజుల్లో న్యాయపరంగా చట్టపరంగా ఖచ్చితంగా వారిని శిక్షించే దిశగా మేము ముందుకు పోతామని చెప్పి ప్రకాష్ రాజ్ని తీవ్రంగా హెచ్చరిస్తూ భవిష్యత్తులో ఎవరైనా సరే హిందూ దేవుళ్ళ జోలికి వస్తే ఖబర్దార్, జాగ్రత్త, జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి, చాలా తీవ్రంగా ఉండబోతాయి. ఎవ్వరు మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. నోరుంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా ప్రకాష్ రాజు మాట్లాడడం ఇది మంచిది కాదు. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ క్షమాపణ కూడా సరిపోదు. వచ్చి ఈరోజు తిరుపతి కోర్టులో తను చేసిన తప్పుని ఒప్పుకునేంత వరకు న్యాయపరంగా మేము గట్టిగా పోరాటం చేస్తాం. దాని ఫలితం కూడా చాలా సీరియస్గా ఉంటుందని చెప్పి ప్రకాష్ రాజు హెచ్చరిస్తున్నాం. ఈ పరిస్థితి ఓవరాల్గా అయితే పోరాటం సీరియస్గానే సాగించడానికి సిద్ధపడ్డారు. ఏంద్రా అడిగి చూసేదా తర్వాత రానా సైడ్ రానా సైడ్ బాను బాను వాళ్ళ ఇక్కడ చూడండి.
హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ హిందూ దేవతలపై దేవుళ్ళపై ముఖ్యంగా కోట్లాది మంది హిందువులు ఆరాధించే శ్రీరామచంద్రుడిపై లక్ష్మణస్వామిపై సీతమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రాబర్ట్ ప్రకాష్ రాజ్ మీద ఈరోజు మా అడ్వకేట్ అజయ్ కుమార్ ద్వారా ఈరోజు క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది. క్రిమినల్ కేసు కోర్టులో ఫిర్యాదు దాఖలు చేయడం జరిగింది. గతంలోనే ప్రకాష్ రాజ్కి నోటీసులు పంపించడం జరిగింది. సరైన స్పందన రాని కారణంగా కోట్లాది మంది హిందువుల మనోభావాలు బాధపడే విధంగా, కించపడే విధంగా ప్రకాష్ రాజు మాట్లాడడం జరిగింది. దానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పారు, డిమాండ్ చేస్తాం. తిరిగి ఒక వీడియో పంపిస్తూ తిరిగి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడాడు. ఇది మంచిది కాదు. ఖచ్చితంగా ప్రకాష్ రాజుని తిరుపతి కోర్టుకి రప్పిస్తాం. ఖచ్చితంగా ఇక్కడ నిలబెట్టి హిందూ ధర్మ వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంటే ప్రకాష్ రాజుకి రాబో రోజుల్లో న్యాయపరంగా, చట్టపరంగా ఖచ్చితంగా వారిని శిక్షించే దిశగా మేము ముందుకు పోతామని చెప్పి ప్రకాష్ రాజుని తీవ్రంగా హెచ్చరిస్తూ, భవిష్యత్తులో ఎవరైనా సరే హిందూ దేవుళ్ళ జోలికి వస్తే ఖబర్దార్, జాగ్రత్త, జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి, చాలా తీవ్రంగా ఉండబోతాయి. ఎవ్వరు మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. నోరుంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా ప్రకాష్ రాజు మాట్లాడడం ఇది మంచిది కాదు. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ క్షమాపణ కూడా సరిపోదు. వచ్చి ఈరోజు తిరుపతి కోర్టులో తను చేసిన తప్పుని ఒప్పుకునేంత వరకు న్యాయపరంగా మేము గట్టిగా పోరాటం చేస్తాం. దాని ఫలితం కూడా చాలా సీరియస్గా ఉంటుందని చెప్పి ప్రకాష్ రాజుని హెచ్చరిస్తున్నాం. రామాయణం ఈరోజు కోట్లాది మంది హిందువులు నిత్యం చదివి దాన్ని అనుసరించే రాముడు లాంటి అన్న, రాముడు లాంటి తండ్రి, రాముడు లాంటి సోదరుడు, రాముడు లాంటి భర్త, రామరాజ్యం కావాలని చెప్పి ఈరోజు మొత్తం భారతదేశం అంతా ఎదురు చూస్తూ ఉంటే, అలాంటి శ్రీరామచంద్రుడిని, లక్ష్మణస్వామిని, సీతమ్మని వారు ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చారు, మామిడి పండు దొంగలించారని చెప్పి ఒక దొంగతో శ్రీరామచంద్రుని పోల్చడం ఎంతవరకు సమంజసమని చెప్పి ప్రకాష్ రాజుని ప్రశ్నిస్తూ, నీకు ధైర్యము దమ్ము ఉంటే అన్యమతస్థులకు సంబంధించి విషయాల్లో నువ్వు మాట్లాడే ధైర్యం నీకుందా? అన్యమతస్థులకు జరుగుతున్నటువంటి అన్యాయాలు, అకృత్యాల మీద మాట్లాడే దమ్ము, ధైర్యం నీకుందా? కేవలం హిందూ దేవుల్ని మాత్రం విమర్శించేదే పనిగా పెట్టుకున్నావు. అసలు నువ్వు హిందువే కాదు, హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నావు. రాబో రోజుల్లో ఖచ్చితంగా నువ్వు రోడ్ల మీద వస్తే నిన్ను హిందువులు తరిమే రోజు దగ్గరలోనే ఉంది. ప్రకాష్ రాజ్, నీకు నీ వీపు విమానం మోతవుతుంది. అది మాత్రం ఖచ్చితంగా రాబో రోజు జరుగు తీరుతుంది. హిందూ అంటే అన్ని మతాలు నాకు గౌరవం ఉంది, అయితే కేవలం నన్ను హిందూ వ్యతిరేకంగానే చిత్రీకరిస్తారని చెప్పి ఆయన ఆరోపిస్తారు. కడుపుకి అన్నం తినేవాడైతే ఎవరు శ్రీరామచంద్రుడిపై ఇలాంటి మాట మాట్లాడు. వేరే తింటాడేమో. కడుపుకు అన్నం తినేవాడైతే ఇలాంటి మాటలు మాట్లాడు. ఇది కోట్లాది మంది హిందువులు ఆ రోజు నాతో పాటు మా పొరంగంటి భాస్కర్ కానీ, వరప్రసాద్ కానీ, అశోక్ కానీ, కిరణ్ కానీ మేమందరూ కలిసి వాళ్ళందరూ ఈ కంప్లైంట్లు అందరూ ఇచ్చారు. వాళ్ళందరూ మా మనోభావాలు బాధపడ్డాయి. మేము ఆ రోజు ఆ వీడియోస్ చూసిన తర్వాత, టీవీలో వచ్చిన తర్వాత జీర్ణించుకోలేకపోయాం ఆ బాధని. అంటే నోరుంది కదా అని చెప్పి మాట్లాడితే ఇది మంచిది కాదు. ప్రకాష్ రాజ్, నీకు రాబో రోజుల్లో ఏ విధంగా, ఇది కోర్టు ప్రాంగణం కాబట్టి మేము చాలా శాంతియుతంగా ఉన్నాం. జరగబో పరిణామాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి. అసలు నటనకే అర్హుడు కాదని చెప్పి నేను భావిస్తున్నా. నటనకే అర్హుడు కాదు. ఖచ్చితంగా హిందువులు అతని సినిమాలు బ్యాన్ చేస్తే మంచిదని చెప్పి నేను భావిస్తున్నా. హిందూ దేవుల్ని ఇంత అవహేళనగా మాట్లాడితే ఎందుకు వారి సినిమాలు ఎందుకు చూడాలి మనం? వాడి సినిమాలు ఎందుకు చూడాలి మనం? మా వాళ్ళు నేను గౌరవం ఇస్తా, పెద్దలంటే గౌరవం ఇస్తా. కానీ ఆ అర్హత కోల్పోయాడు. మా శ్రీరామచంద్రమూర్తిని మాట్లాడిన తర్వాత ఏ వ్యక్తి అయినా సరే, ఏ హోదాలో ఉన్నట్టు వ్యక్తి అయినా సరే ఆ గౌరవం పోగొట్టుకున్నాడు. ఆ పరిధిలో ప్రకాష్ రాజ్ వచ్చాడు. హిందూ మతానికి విశ్వాసపాత్రుడైనటువంటి ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క చరిత్రను కించపరుస్తూ ఈ యొక్క రామాయణం పట్ల అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు, హిందూ మతం పట్ల అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి
ప్రకాష్ రాజ్పై భానుప్రకాష్ రెడ్డి గారు గతంలోనే ఫిర్యాదు చేయడం జరిగింది. 17/4/2026లో సంఘటన జరిగింది. దాన్ని తన ఇంట్లో వీడియోలు వీక్షిస్తూ తన యొక్క ఆ వీడియోలు వీక్షిస్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు వినడం జరిగింది. అతనితో పాటు అతని మిత్రులు కూడా ఈ యొక్క వీడియోని వీక్షించిన తర్వాత ఫిర్యాదు చేయాలనేసి పోలీసులకు ఫిర్యాదు చేయడం, అతనికి నోటీస్ పంపించడం జరిగింది. ఆ తర్వాత అతని పట్ల ఎటువంటి ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో గతంలో ఉన్నటువంటి ప్రకాష్ రాజ్ చరిత్రను, హిందూ మతాన్ని కించపరుస్తున్నటువంటి చరిత్రను దృష్టిలో పెట్టుకుని ఈరోజు భానుప్రకాష్ రెడ్డి గారు తిరుపతి దేవస్థానం యొక్క పాలక మండలి సభ్యులు ఫిర్యాదు చేయడం జరిగింది. కోర్టులో ఈరోజు 4వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఈ యొక్క ఫిర్యాదును దాఖలు చేశారు. సెక్షన్ 196 మరియు సెక్షన్ 299 BNSS కింద ఈ యొక్క ప్రకాష్ రాజ్ పైన ఫిర్యాదు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క ఫిర్యాదు ద్వారా అతనికి సమన్లు జారీ అవుతాయి. ఆ సమన్లు జారీ అయితే కోర్టు ఖచ్చితంగా హాజరు కావాల్సిన పరిస్థితి ప్రకాష్ రాజ్ పైన ఉంది.